అలెక్సా ప్లే సుప్రభాతం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇక్కడ క్రిష్ అంటే నేనే. మీరు అయిందా? కప్పుకునేది ఇంకేమైనా ఉందా? సారీ ఇంతకీ మీరు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయి. అమ్మా. హలో అమ్మా. ఏరా అమ్మాయి వచ్చిందా? నీకెలా తెలుసు? తను పెళ్లి చూపులకు వచ్చింది. పెళ్లి చూపులా? సడన్గా పెళ్లి చూపులేంటి? నీకు చెప్తే ఏదోటి చెప్పి క్యాన్సిల్ చేస్తావని చెప్పలే. అయ్యాక కాల్ చేయి. అమ్మా అమ్మా అమ్మా. కనీసం ఇప్పుడైనా పిలుస్తావా లోపలికి? సారీ ప్లీజ్ కమ్. ఇది నిజంగానే బ్యాచిలర్స్ ఉండే రూమా? ఇంత నీట్గా ఉంది. అంటే అది టీ ఆర్ కాఫీ? ఏదైనా ఓకే. ఓకే కూర్చోండి. ఏంటి అమ్మ కూర్చివా? అన్ని అమ్మ ఫొటోసే ఉన్నాయి. వాట్? అంటే సారీ, రూమ్లో కొన్ని పర్సనల్ థింగ్స్ ఉన్నాయి. ఓకే ఫైన్ ఫైన్. మీరేం చేస్తుంటారండి? అండి వద్దు, రాధా చాలు. ఓకే రాధా, ఏం చేస్తుంటారు? ఐఎమ్ డూయింగ్ మై మాస్టర్స్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. నా ఓన్ బొటిక్ తెరవాలనేది నా డ్రీమ్. నైస్. అంత ఏజ్ అయిపోతుంది, పెళ్లి మీద ఇంట్రెస్ట్ రాలేదా మీకు? అమ్మ చెప్పిందా? అమ్మకు అస్సలు నోరు రాగదు. తెలుస్తూనే ఉందిలే. ఆమెకి నోరు రాగదు, మీకు నోరు రాదు. అర్థం కాలేదు. ఏంలే, కాఫీ స్వీట్గా ఉంది. నాకు ఇలాగే నచ్చుతుంది. నేను చేస్తానండి. పర్లేదు. కొంచెం ఫోన్ తీసుకొచ్చి స్పీకర్లో పెట్టరా? ఓకే. హలో, నువ్వు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందంట కదా, అదే ఆ పెళ్లి చూపుల ప్లాన్. కలిసావా మరి అబ్బాయిని? మళ్ళీ చేస్తా, పెట్టివే. ఈ ప్లాన్ ఏంది అసలు? నేను మీకు ముందే తెలుసా? అసలు ఏమైతుంది? చెప్తా. ఈ ఏరియాలో ఒక టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి మీరు మీ ఫ్రెండ్ ఒక రోజు వచ్చారు కదా.
సతాయించకే బాబు, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. రేయ్, అమ్మాయిలను అట్లా అనొద్దురా, వాళ్ళు సాఫ్ట్ ఉంటారు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదులే, వేస్ట్. రావే వెళ్దాం. తర్వాత కొన్ని రోజులకి మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే చూశాను. హాయ్. హాయ్. ఎవరే అతను? ఆంటీ వాళ్ళ అక్క కొడుకు. ఓ, సో మెల్లిగా మీ మమ్మీని లైన్లో పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చా. ఇలా కూడా లవ్ చేయొచ్చా? నాకు ఇంతవరకు తెలిసినా బాగుండేది. సరే, మొత్తం చెప్పాను కదా, నచ్చానా నేను నీకు? అసలు ఆ రూమ్లో ఏముంది? ఎందుకు అలా ఆపుతున్నావు నన్ను? చెప్పు, నేనేం ఫీల్ కాను, ఎవ్వరికి చెప్పను కూడా. పోనీ నీకేమైనా లవ్ స్టోరీ ఉందా? ఉంటే చెప్పు. నీలాంటి వాడు లవ్ చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసుకోవాలని ఉంది. హలో సార్, కరెంట్ బిల్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ రాధా, నేను చాలాసార్లు చూశాను. నేను చూసింది నువ్వెప్పుడు చూడలేదు. మొన్న టెంపుల్ దగ్గర కూడా నేను చూశాను. కానీ మాట్లాడినంత ధైర్యం నేను చేయలేదు. అందుకే ఈరోజు నేను చూసినప్పుడు నేను అంత షాక్ అయినా. కొన్ని కథలు అంతే రాధా, కలవాలని రాసిపెట్టుంటే కాలమే అని తెచ్చి ముందు పెడుతుంది.